వెల్కమ్ టు కెమిస్ట్రీ విత్ జయంత్. దిస్ ఇస్ వీడియో నెంబర్ 2. ఏదైతే మనం చెప్పుకున్న కంటిన్యూషన్ పార్ట్ దానికి. సో దీని వచ్చేసరికి మనం ఏంటంటే పార్ట్ 1 అండ్ ఫస్ట్ వీడియోలో మనం చెప్పుకుంది మ్యాటర్ డెఫినేషన్ అండ్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్లో ఫిజికల్ క్లాసిఫికేషన్ చెప్పుకున్నాం మనం. ఈ రోజు మనం కెమికల్ క్లాసిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దానికి ముందు వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిన్న ఏదైతే టాపిక్స్ చెప్పుకున్నాం అంటే ముందు వీడియో ఏ టాపిక్స్ చెప్పుకున్నామో ఆ టాపిక్స్ రివైజ్ చేసుకుందాం. సో లాస్ట్ వీడియో మనం చెప్పుకుంది ఏంటండి, మ్యాటర్ డెఫినేషన్ క్లాసిఫికేషన్లో ఫిజికల్ క్లాసిఫికేషన్ చెప్పుకున్నాం. సో మ్యాటర్ అంటే ఏంటి, ఎనీథింగ్ దట్ ఆక్యుపైస్ స్పేస్ అండ్ హ్యావ్ సమ్ మాస్, కొంత స్పేస్ ఆక్యుపై చేసి కొంత మాస్ కనుక కలిగి ఉంటే దాన్ని సింపుల్గా మ్యాటర్ అని చెప్తాం మనం. సో ఎగ్జాంపుల్స్ చెప్పుకోండి, చాక్ పీసు, వైట్ బోర్డు, టేబుల్, ఎవ్రీథింగ్ ఇస్ మ్యాటర్ హియర్. సో మ్యాటర్ని మెయిన్గా 2 టైప్స్లో క్లాసిఫై చేశారు. అదే మనం చెప్పుకున్న ఫిజికల్ క్లాసిఫికేషన్ అండ్ కెమికల్ క్లాసిఫికేషన్. సో ఫిజికల్ క్లాసిఫికేషన్ ఏం చెప్పారండి మీకు ఇక్కడ 3 టైప్స్ చెప్పారు, సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఓకే, సాలిడ్ అంటే ఫిక్స్డ్ షేప్ అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్. ఓకే, అలా ఉంటే సాలిడ్ అంటాం. లిక్విడ్ అన్నప్పుడు ఏంటి, ఫిక్స్డ్ వాల్యూమ్ బట్ నో ఫిక్స్డ్ షేప్. వాల్యూమ్ ఫిక్స్డ్గా ఉంటుంది కానీ షేప్ అనేది ఫిక్స్డ్గా ఉండదు. అండ్ కమింగ్ టు థర్డ్ స్టేట్ విచ్ ఇస్ గ్యాసియస్. గ్యాసియస్ వచ్చేసరికి మనకి నో ఫిక్స్డ్ షేప్ అండ్ నో ఫిక్స్డ్ వాల్యూమ్. సో ఇలా ఉంటుందండి గ్యాసియస్ స్టేట్ అని చెప్పి అంటాం మనం. సో ఇదంతా కూడా ఫిజికల్ క్లాసిఫికేషన్. ఇదంతా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఫిజికల్ క్లాసిఫికేషన్ తర్వాత మన సెకండ్ ఏంటండి, కెమికల్ క్లాసిఫికేషన్. మనకి మ్యాటర్లో ఏంటి మెయిన్ అంటే కెమికల్ క్లాసిఫికేషన్. కెమికల్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి మనకి 2 టైప్స్. ఇక్కడ జాగ్రత్త గుర్తుంచుకోండి, కెమికల్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి 2 టైప్స్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్యూర్ సబ్స్టెన్సెస్, ఇక్కడ వచ్చేసరికి మిక్సర్స్. ఇక్కడ ప్యూర్ సబ్స్టెన్సెస్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఏంట్రా బాబు ఎన్ని అంటే ఎలిమెంట్స్ అండ్ సెకండ్ వన్ ఈస్ కాంపౌండ్స్. సరే, ఇది 2 సార్లు డివైడ్ చేశారు. ఎలిమెంట్స్ అన్నాడు, కాంపౌండ్ అన్నాడు, బాగానే ఉంది. మరి ఇప్పుడు మిక్సర్స్ ఎంత రకాలు సార్ అంటే ఇది కూడా 2 టైప్సే. ఒక దాన్ని ఏమో హోమోజీనియస్ మిక్సర్స్ అంటాడు, ఒక దాన్ని ఏమో హెటరోజీనియస్ మిక్సర్స్ అంటారు. హోమోజీనియస్, హెటరోజీనియస్. సో ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద ప్యూర్ సబ్స్టెన్సెస్. సో మెయిన్లీ హియర్ ఇన్ కెమికల్ క్లాసిఫికేషన్ ప్యూర్ సబ్స్టెన్సెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ అండి, ఎలిమెంట్స్, కాంపౌండ్స్. సో ఇక్కడ ఎలిమెంట్స్ అన్నప్పుడు ఏంటంటే జాగ్రత్త చూసుకుంటే ఎలిమెంట్స్ ఆర్ మేడప్ ఆఫ్ 1 యాటమ్. సో ఒక యాటమ్తో ఎలిమెంట్స్ అన్నాం మనం. మేడప్ ఆఫ్ 1 atom. ఓకే, ఎగ్జాంపుల్ ఆక్సిజన్ తీసుకోవచ్చు, నైట్రోజన్ తీసుకోవచ్చు, ఇంకా వేరే ఎలిమెంట్స్ ఏం తీసుకోవచ్చు. సింగిల్ ఆటంతో మేడప్ అయితే ఎలిమెంట్స్ అంటాం. సో కాంపౌండ్స్ అన్నప్పుడు సో దిస్ కాంపౌండ్స్ ఆర్ మేడప్ ఆఫ్ 2 or more atoms. 2-3 atoms కలిపి కానీ అంతకన్నా ఎక్కువ ఐటమ్స్ కలిపి కానీ ఫామ్ అయితే దాన్ని కాంపౌండ్స్ అంటాం. సో సింప్లీ గుర్తుంచుకోండి, ఎక్కువ కష్టపడకూడదు మనం. మేడప్ ఆఫ్ 2 or more atoms. సో ఇంక చెప్పాలంటే H2O ఇది ఒక కాంపౌండ్, NH3 ఇది ఒక కాంపౌండ్. NH3 అమోనియా, నైట్రోజన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, H2O అంటే వాటర్. సో ఇవన్నీ కూడా మనకి వస్తాయి. సో వైల్ కమింగ్ టు మిక్స్చర్స్, ఇప్పుడు చెప్పుకున్నాము ప్యూర్ సబ్స్టెన్సెస్, ఎలిమెంట్స్, కాంపౌండ్స్. సింగిల్ ఐటమ్తో మేడప్ అయితే ఎలిమెంట్స్ అన్నాము, 2 or more ఎలిమెంట్స్ కనుక ఐటమ్స్ అన్న మేడప్ అయితే కాంపౌండ్స్ అన్నాం. సో మిక్సర్స్కి వస్తే మిక్సర్స్ ఆర్ డివైడ్ ఇంటూ 2 టైప్స్ అండి, హోమోజీనియస్, హెటరోజీనియస్. వైల్ కమింగ్ టు హోమోజీనియస్ అన్నప్పుడు ఏంటంటే నాకు ఏవైతే పార్టికల్స్ ఉంటాయి ఆటమ్ లోపల వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది యూనిఫామ్గా ఉంటే, కాంపోజిషన్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది యూనిఫామ్గా ఉంటే దాన్ని హోమోజీనియస్ మిక్సర్ అంటాం. అలా కాకుండా పార్టికల్స్ విజిబుల్గా ఉండి నాన్ యూనిఫామ్లో ఉంటే దాన్ని హెటరోజీనియస్ అంటాం. సో హోమోజీనియస్ అంటే యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పార్టికల్స్, యూనిఫామ్ కాంపోజిషన్ ఆర్ డిస్ట్రిబ్యూషన్. ఎలాగైనా చెప్పుకోవచ్చు మనం, ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పార్టికల్స్ అనేది ఈక్వల్గా యూనిఫామ్గా ఉంటే దట్ వి కాల్డ్ యాజ్ హోమోజీనియస్ మిక్సర్. అలా కాకుండా నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ కాంపోజిషన్, నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ కాంపోజిషన్ ఆఫ్ పార్టికల్స్ కనుక ఉంటే, పార్టికల్స్ అనేవి నాన్ యూనిఫామ్ కనుక డివైడ్ అయితే, డిస్ట్రిబ్యూట్ అయితే వాటిని మనం హెట్రోజీనియస్ మిక్సర్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ యూనిఫామ్ కాంపోజిషన్ వచ్చేసరికి మనకి హోమోజీనియస్ వచ్చేసరికి సాల్ట్ వాటర్. సో వాటర్లో సాల్ట్ అనేది మిక్స్ అయిపోయి ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్గా వస్తుంది. వైల్ కమింగ్ టు హెట్రోజీనియస్, ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసరికి శాండ్ ప్లస్ ఐరన్ ఫిల్లింగ్స్. మనకు బాగా తెలుసు
ఇసుకలో చిన్న చిన్న ముక్కలు ఇనుప ముక్కలు ఐరన్ ఫిలిమ్స్ అంటాం మనం. సో మనకి విజిబుల్గా ఉంటాయి. సో డిస్ట్రిబ్యూషన్ అనేది అన్ఈక్వల్గా ఉంటుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఓవరాల్ explanation for classification, chemical classification, pure substances and mixtures. I hope you understand. In the next video, we are going to learn one more topic. Please subscribe and share. Thank you.